బెంగాల్లో మహిళలకు సంబంధించినటువంటి అంశం సందేశ్ ఖాళీ అంశం మీదన సిబిఐ దర్యాప్తుకి సంబంధించి సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ని హైకోర్టుకే పంపించింది సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్ను కుదిపేస్తున్న సందేశ్ ఖాళీ కేసులో కోర్టు పర్యవేక్షణలో సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్తో విచారణ జరిపించాలని కోర్టు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనకు మణిపూర్ పరిస్థితులతో పోల్చొద్దని పిటిషన్దారుకి సూచించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీదులతో కూడిన ధర్మాసనం సోమవారం పిల్ని పరిశీలించింది. ఇప్పటికే ఈ కేసుని కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ కేసును సిబిఐకి బదిలీ చేసే అంశాన్ని హైకోర్టు పరిశీలించవచ్చని పేర్కొంది. పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు స్థానిక హైకోర్టు ఉత్తమమైన వేదిక, 2 చోట్ల విచారణలు అనవసరమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశం మీద హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్కి అనుమతి మంజూరు చేసింది. అంతకుముందు కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపైన సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. దీని మీద లోక్సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులు పాల్పడుతున్న ఆరోపణలతో సందేశ్ ఖాళీలో గత కొద్ది రోజులుగా ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టే ఈ వ్యవహారాన్ని తేలుస్తుందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.